నమస్తే అండి. నమస్తే అండి. సో నేను మన కన్వర్జేషన్ ఏదైతే ఉందో దాన్ని నేను రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ ఓకే. స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఓకే కదా? ఓకే. ఓకే, బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 9th October 2000. ఓకే, ఓకే. టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్. 10:13 a.m. morning and place of birth Secunderabad. ఓకే, సో సోర్స్ ఆఫ్ బర్త్ టైము పేరెంట్స్ ఇచ్చిందేనా? ఓకే, చెప్పాలి. ఏం చేస్తున్నారు మీరు? నేను కరెంట్లీ జాబ్ చేస్తున్నాను. దేని మీద సో చేస్తున్నారు? నాది టెస్టింగ్. అవునా, ఓకే ఓకే. చూద్దాం ఒకసారి బర్త్ టైం కరెక్ట్ ఉన్నా లేదు చెక్ చేద్దాం. సో వృశ్చిక లగ్నం ఓకే. కదా? లగ్నం తెలీదు. నక్షత్రం తెలుసా? రాశి ధనిష్ట నక్షత్రం కరెక్ట్. 3వ పాదం వచ్చింది. సో స్థిర కరెక్ట్. లగ్నానికి మనకి కుజ నక్షత్రం సరిపోవాలి. సరిపోవట్లేదు అంటే ఏదో బర్త్ టైం తేడా ఉంది కదా. 9th October 2000 కరెక్టేనా? 2000 కరెక్ట్. 10:13 AM. AM. తేడా వస్తుంది. సో సోర్స్ ఆఫ్ బర్త్ టైం ఏంటిది? ఎవరు చెప్పిండ్రు? హాస్పిటల్ సర్టిఫికేట్ ఉందా? సర్టిఫికేట్ ఉందండి. సర్టిఫికేట్ ఉంది కాబట్టి మీరు ఏం నోట్ చేసుకోలేదు కదా. లేదు. సో సర్టిఫికేట్ ఫాలో అయ్యిండు, మీ వాళ్ళకి గుర్తులేదు. అంతే, మేబీ లైక్ 2-3 minutes అటు అయిండొచ్చు. అది ఎట్లా తెలుసు 2-3 minutes అని? అంటే మీరు రాంగ్ అని చెప్తున్నారు కాబట్టి అట్లా. ఒక్క 1 minute ఆగండి, నేను కన్ఫర్మ్ చేసుకుంటా. ఓకే, నేను లైన్లో ఉంటా. దాదాపు అది 10 minutes డిఫరెన్స్ ఉంది. హలో. హలో. 10:13 అనే ఉందండి. 10:30యా? 13. అది ఎక్కడుంది? సర్టిఫికేట్ మీద ఉంది. అవును, మమ్మీ వాళ్ళు కూడా అదే అంటున్నారు. అంటే వాళ్ళు రాసి చూసిండ్రట్నా? వాళ్ళు చూసిండ్రా? ఎవరు చూసిండ్రు? మమ్మీ చూసిండ్రా? డాడీ అమ్మ చూసిండ్రా? వాళ్ళు, డాడీ వాళ్ళు. అది ఎట్లా తెలిసింది? వాళ్ళు చెప్తే తెలిసిందా? అంతే కదండి. అంటే సర్టిఫికేట్ రాసి ఇచ్చింది వాళ్ళకి తెలిసిందా, లేదంటే వాళ్ళు స్పెసిఫిక్గా నోట్ చేసిందా? నార్మల్ గా నోట్ చేశారు. చేశారు. సరే, ఓకే. చెప్పాలి, ఏం కావాలి? నేను 10 o'clock 2 minutes వేసుకున్నాను. ఒక 10 minutes బిఫోరే ఉండొచ్చు అది. ఓకేనా? ఓకే. సరే, చెప్పాలి. క్వశ్చన్ ఏంటిది? క్వశ్చన్ హెల్త్ అండి. సో హెల్త్ అసలు బాగుండదు, ఏం అసలు బాగుండదు? ఎప్పుడు సెట్ అవ్వదు. మరి డాక్టర్ దగ్గరికి నాకు వెళ్ళారా? ఇది డాక్టర్ మెడికేషన్ మీదనే ఉన్నాను మరి ఇప్పుడు కూడా, బట్ బాగుండదు. ఆస్ట్రాలజీ ఏం చేయగలుగుతుంది? ఏం చేయలేదు. అదే క్వశ్చన్, లైక్ మెడిసిన్స్ కూడా పడుతున్నాయి, నా ఎఫర్ట్ కూడా ఉంది కదా, ఇంకేం ఇష్యూ ఉండిండొచ్చు అని. ఆస్ట్రాలజీ బయట ఉన్నదే లోపల ఇక్కడ చూపించాలి, అంతకుమించి ఇష్యూ ఏం చెప్తుంది? ఇంకా మెడికల్ ఏదైతే ఉన్నదో అది అడ్వాన్స్డ్ ఉన్నది ఆస్ట్రాలజీ కన్నా డయాగ్నైజ్ చేయడానికి. ఓకే. ఆస్ట్రాలజీ నుంచి అంటే ఏం తెలుసుకోవాలనుకుంటారు? ఆల్రెడీ ఇష్యూ ఉన్నది, మనకి కనిపిస్తా ఉన్నది, ఎన్ని రోజుల్లో తగ్గుతుందో కూడా మనకి వాళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ, అంతేనా? అంటే ఇది ఇప్పుడుది కాదు, 2011 నుండి బాగాలేదు యాక్చువల్లీ. ఓకే, 2011 నుంచి ఏం బాగాలేదు? సేమ్ పీరియడ్స్ ఇష్యూ. ఓకే ఓకే. సో ఏమవుతుంది? గైనికల్గా అంటే కడుపు నొప్పి వస్తూ ఉందా? సైకిల్ వస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇర్రెగ్యులర్ ఉంటుంది, హెవీగా ఉంటుంది, ఓకే ఓకే కడుపు నొప్పి, ఎవ్రీథింగ్ అన్నమాట. ఓకే ఓకే. ఇంకేమన్నా అట్లా డయాగ్నైజ్ చేసిందా? సిస్ట్ కానీ ఇట్లాంటి ఏమన్నా డయాగ్నైజ్ చేసిందా? అలాంటివి ఏం లేవు యాక్చువల్లీ, ఏం నార్మల్గానే లేవు. ఉంది కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది. ఎస్. సో మరి దానికి ఏం యూజ్ చేస్తున్నారు? థైరాయిడ్ లాంటివి ఏమన్నా ఉన్నాయా మళ్ళా? థైరాయిడ్ 2021 లో వచ్చింది.
దాని ముందు కూడా సేమ్ ప్రాబ్లం, ఇప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం. ఓకే, వాళ్ళు ఏం చెప్తున్నారు? మెడిసినే వాడాలంటున్నారా? ఏం చెప్తున్నారు వాళ్ళు? అన్డయాగ్నైజ్డ్ స్టేటస్ మెడిసిన్ ఉన్నారా? హై యాక్చువల్లీ మెడిసిన్ వాడమంటున్నారు, బట్ సెట్ అవ్వట్లేదు కదా. జనరల్లీ అయితే 1-2 years కి సెట్ అవుతుంది మెడిసిన్ వాడిన తర్వాత. ఏంటి హెరిడిటీ అన్నమాట, ఓ, అందుకు హెరిడిటరీగా సెట్ అవ్వట్లేదు అని అంటున్నారు. ఓకే ఓకే, మదర్కి అట్లా అయిందా అంతకుముందు? మ్మ్. అవును. ఓకే ఓకే. సో అప్పుడు ఏంటిది సొల్యూషన్ మరి? మదర్ ఎట్లా ఓవర్కమ్ చేశారు? సేమ్ ప్రాబ్లం ఉండింది మమ్మీ కూడా. ఆఫ్టర్ మ్యారేజ్ కొద్దిగా సెట్ అయింది. సో వాళ్ళు కూడా అదే అంటున్నారు. మ్మ్హ్మ్, మ్మ్హ్మ్. ఓకే, సరే సరే, మనం చూద్దాం ఒకసారి. నాకేమైనా కనబడుతుందో లేదో ట్రై చేస్తాను. యా ప్లీజ్. చార్ట్ ఎలా ఉందో చూద్దాం. వృశ్చిక లగ్నం న్యాచురల్ జోడియాక్సన్లో 8th లగ్నము. లగ్నం లాడైన మార్స్ 10th లో పొజిట్ అయ్యాడు, చక్కగా ఉన్నాడు. ఓకే. కాకపోతే ఏంటంటే మార్స్ తర్వాత కేతు ఇద్దరు కూడా లగ్నలాడును కేతు ఒకే స్టార్ లో, వీనస్ స్టార్ లో ఉన్నారనమాట. ఆ వీనస్ అనేవాడు 12th లో పొజిట్ అయ్యాడు. అంటే లగ్నలాడికి ఒక వక్రత్వ దోషం అనేది వచ్చింది మా వీనస్ స్టార్ లో ఉండి. అది ఒక ఇష్యూ అన్నమాట. అర్థం కాకపోయినా అలా వినండి. తర్వాత నెక్స్ట్ లేదు, యాక్చువల్లీ మా తమ్ముడు బాగా ఫాలో అవుతాడు, తను కూడా నేర్చుకుంటున్నాడు. సో సూపర్. తర్వాత నెక్స్ట్ ఏంటిది? జూపిటర్ ఆల్రెడీ రెట్రో అయ్యాడు, సాటర్న్ ఆల్రెడీ రెట్రో అయ్యాడు. సో రెట్రో అయిన ఈ స్టార్లో 8th లో ఉన్న రాహు ఆక్యుపై చేశాడు అనమాట. ఓకే, జూపిటర్ రెట్రో అయితే ఆ స్టార్లో మనకేంటంటే 8th house మనకి బాడీ గురించి చెప్తుంది అనమాట. ఓకే, 6th house డిసీజ్ గురించి, హెల్త్ గురించి చెప్తుంది. అలానే లగ్నలాడు 6th లాడైన మార్స్ ఈ సైకిల్ వీటన్నిటికి కూడా కారకుడు. ఆయనకి ఒక రెట్రో పడింది. తర్వాత నెక్స్ట్ మనకి క్యూర్ అవ్వాలి కదా, క్యూర్ కోసం ఏదైతే జూపిటర్ 5th లాడ్ ఉన్నాడో ఆయనకి ఒక రెట్రో పడింది. లేదంటే మనకి ఏదన్నా వస్తే తగ్గడానికి త్వరగా అయిపోవాలి కదా. సో అవును, ఇది ఒక ఇష్యూ ఇచ్చింది. సరే, తర్వాత అష్టమంలో ఉన్న రాహు కూడా రెట్రో పడింది. తర్వాత వీనస్ గురు నక్షత్రాన్ని ఆక్యుపై చేశాడు, దానికో రెట్రో పడింది. అసలు ఏ విషయం అంత ఈజీగా ఇవ్వనివ్వట్లేదు, భావాలని దెబ్బతింటున్నాయి అనమాట. ఓకే, నేను 13 years నుండి సీరియస్లీ చెప్తున్నా, టూ మచ్ అసలు. అర్థమైంది. సో నేను మీకు ఒక ఇయర్ చెప్తాను, మీరు 11 years అని అన్నారు కానీ, బట్ నేను ఒక ఇయర్ చెప్తాను మీకు, అక్కడి నుంచి కొంచెం ట్రిగర్ అవుతుంది. 2015లో ప్రోగ్రెసివ్ 10th house, 2014-15లో ప్రోగ్రెసివ్ 10th house నెటల్ సాటర్న్ కి ట్రైన్ అయింది. ఇది ఒక ఛాలెంజింగ్ ఇయర్ అనమాట. ఇది మీకు మేజర్ గా, అంటే మీరు చెప్పిన టైం ఫ్రేమ్ లో 2014, 2015, 14 to 17 ఏదైతే ఉన్నదో పని చేస్తుంది. క్రేజీగా పనిచేసిందా ఇబ్బంది పెట్టడానికి? చాలా. ఇదే మేజర్ పీరియడ్ అనమాట. రాహులో శుక్రుడు వచ్చాడు, శుక్రుడు రాహు ఒకే స్టార్ లో ఉన్నారు. స్టార్లో జూపిటర్ క్యాన్సిలేషన్ అయినా కానీ ఇదొక ఇష్యూ ఉంది. సరే, ఓకే. దాని తర్వాత మళ్ళీ లిఫ్ట్ రావాలి, అంటే క్లియరెన్స్ రావాలన్నమాట. క్లియరెన్స్ రావడానికి అసలు ఆస్పెక్ట్ అంటూ ఏం జరిగిందో మనం పట్టుకోవాలి. ఓకే, క్లియరెన్స్ అనేది అసలు ఏమీ రాలేదు. దాని తర్వాత ప్రాబ్లం ఇంకోటి చెప్తాను. 2021లో మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఓకే, ప్రోగ్రెసివ్ వీనస్ 10th house స్క్వేర్ ఇచ్చాడు. అంటే 2020-2021 పీరియడ్లో మధ్యలో ఒక చిన్నగా మెడిసిన్ అయితే పనిచేస్తుంది. చూడండి, ఒక దగ్గర చూపిస్తాను. 2018-19లో కొంచెం పనిచేస్తుంది కానీ అది 20% పనిచేస్తుంది. సో అట్లా పనిచేసినట్టు అనిపించిందా? మీరు చెప్పింది ఎగ్జాక్ట్ గా అయింది. 2020-2021లో ఆల్మోస్ట్ లైక్ నేను ఎంత 6 months బెడ్ రిడన్ ఉన్నా, మొత్తం బెడ్ రిడన్. అండ్ మీరు అన్నట్టు 18-19 టైంలో కరెక్ట్ చెప్పినారు, మెడిసిన్స్ అట్లీస్ట్ వర్క్ అయినాయి. దాని తర్వాత మళ్ళీ అవకాశం అంటే ఏం అవకాశం రాలేదు కదా, అవకాశం కోసం వెయిటింగ్. సో 21-22 ఇదంతా కూడా అవకాశాన్ని ఇబ్బంది పెడతా ఉంటుంది. కొంచెం 22కి కొంచెం మళ్ళీ బ్యాలెన్స్ అయింది కానీ, బట్ ఇట్స్ నాట్ సో గ్రేట్. మళ్ళీ స్టార్ట్. తర్వాత ఒక 5-6 నెలలు రిలీఫ్, అంటే ఏదో నేను ఉన్నానని మెడిసిన్ ప్రూవ్ చేస్తుంది. తర్వాత మళ్ళీ 2024లో మళ్ళీ ఎక్కువ అయింది యాక్చువల్లీ.
ప్రోగ్రెసివ్ చాలా. టెంపరల్ స్ట్రెయిన్ ఎక్కువైంది. వస్తుంది మీకు అవకాశం మాత్రమే చెప్తాను, కానీ యాక్చువల్గా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ ఛాన్స్ అంతే. అట్లీస్ట్ బై 26-27లో ప్రోగ్రెసివ్ సన్ 10th house ఎక్స్టైల్ అవుతుంది. సో అక్కడ ఏదైతే ట్రై చేస్తున్నారో ఆ మెడిసిన్ ఏదైతే ఉన్నదో కొంచెం వర్క్ అయ్యేదానికి కొంత అవకాశం ఉంది. నేను ఎక్కడైతే బాగుందని చెప్పానో అక్కడ మీకు వర్క్ ఆపర్చునిటీ కూడా కొంతవరకు చదువు వీటిలో కూడా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకేనా? సో 2021 ఆ టైంలో నెగిటివ్ చెప్పినప్పుడు కూడా హెల్త్ ఒక్కోసారి ఇవ్వచ్చు, ఒక్కోసారి రిలేషన్షిప్ ఇవ్వచ్చు, ఒక్కోసారి వర్క్ ఇవన్నీ కూడా అనుకున్నంత సాటిస్ఫాక్షన్ ఇవ్వవు. ఎంత ఎమోషనల్ స్వింగ్స్ ఇస్తాయి, మూడ్ స్వింగ్స్ ఇస్తాయి, రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ ఇస్తాయి, అన్ని పనిచేస్తాయి. ఏదేమైనా కానీ 2027కి ఇక్కడ బేసికల్లీ ఫండమెంటల్ కాంబినేషన్ ఏంటంటే కొంచెం మ్యారేజ్ డిలే కావడానికి ఏమేం జరగాలో అవన్నీ జరుగుతుంటాయి. అర్థమైందా? అది ఇక్కడ ఉన్న కాంబినేషన్. కొంచెం క్రేజీగానే ఉంది చార్ట్ యాక్చువల్లీ. సో నేను ఒక పీరియడ్ రికమెండ్ చేస్తాను. సో 2027కి మీకు కేతు బుక్ వస్తా ఉన్నది, గురువులో కేతు. సో ఇక ఇదంతా ఇంగ్లీష్ మెడిసినే కదా? అవును. అంటే నేను వేరే కూడా ట్రై చేశాను, బట్ వాళ్ళే చెప్పారనమాట నీ మెడిసిన్ అంటే ఇంటెన్సిటీకి ఇది పని చేయదు, అలోపతికే వెళ్ళండి అని చెప్పి. ఎవరు ఆయుర్వేదిక్ వాళ్ళు అలోపతిక్ సజెస్ట్ చేసిందా? అవును. ఓకే, ఎందుకు వాళ్ళ వల్ల ఎందుకు కాలేదట? అంటే నిజంగా చెప్పాలంటే నా ప్రాబ్లం చాలా ఇంటెన్సిఫైడ్ ఉంది. సో వాళ్ళు ఇచ్చినా గానీ నాకు హోమియో ప్లస్ అలోపతి రెండు కల్పించారు. సో అట్లా పని చేయలేదు, వాడాను బానే. అవును, ఒక ఆయుర్వేదిక్ పని చేయకపోతే ఇంకో ఆయుర్వేదిక్స్ వాళ్ళు ఉంటారు కదా ఎక్స్పర్ట్స్. అదే చెప్తున్నా, ఎట్లా అయిపోయేదంటే టూ మచ్ ఇంటెన్సిఫైడ్. ఇప్పుడు చాలా హెవీ లాస్ అయిపోయేది, అంత ట్రై చేసేంత కూడా లేదు. సో అలోపతికి కూడా అప్పుడప్పుడు అయ్యేది కాదు. మీరు అన్న 2017 ఆ టైంలో ఏదైతే ఉందో 15 to 17 అప్పుడే ట్రై చేసిన, అసలు ఏం పని చేయలేదు. అలోపతి కూడా పని చేయలేదు ఒక పాయింట్ లో. ఆల్మోస్ట్ ఇంకా బ్లడ్ అనేది 4-5కి వెళ్ళిపోయింది. హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోయినాయి, అంత టూ మచ్ గా అయిపోయేది. 4-5 అంటే కదా? నేను ప్రతిసారి కళ్ళు తిరిగి నేను లైఫ్ ఏం లీడ్ చేయలేదు. నేను 2011 వరకు చిన్నదాన్నైనా ఇంట్లో చాలా చాలా మంచి లైఫ్ ఉండింది. 2011 నుంచి ఇప్పటి వరకు నాట్ ఈవెన్ అ సింగిల్ డే ఐమ్ హ్యాపీ. నాట్ విత్ జాబ్ గురించి కాదు, హెల్త్ కాదు, ఏ విషయంలో హ్యాపీ లేను. 2011 నుండి 14 వరకు. 2024 ఏం చేద్దాం అనుకుంటాను మరి? అయితే ఏం తెలీదు. వర్క్ కూడా నాకు 2021లో చాలా ఆఫర్స్ వచ్చినాయి. కాకపోతే మళ్ళీ నేను జాయిన్ అయిన కంపెనీలో నాకు కరెక్ట్ రోల్ దొరకకపోవడం, పైన ఆఫీషియల్స్ నుండి టార్చర్. ఇప్పుడు కూడా హ్యాపీ లేను యాక్చువల్లీ. ట్రై చేస్తున్నా గానీ ఏం దొరకట్లేదు, అండ్ హెల్త్ కోఆపరేట్ చేయట్లేదు. ఇక వర్క్ అవన్నీ ఓకే కానీ ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ కదా? కరెక్ట్, అది కూడా లేదు. సరే, దీనిలో రెట్రో ఇష్యూస్ బాగానే పనిచేస్తున్నాయి, అర్థమైందా? ఈ దాదాపు సన్ ఒక్కడు బెటర్గా ఉన్నాడు. యాక్చువల్గా సన్ ఈజ్ కారక ఫర్ ఆరోగ్యం. సన్ బాగానే ఉన్నాడు, లాభంలో ఉంటూ వెల్ ప్లేస్ అయి ఉన్నాడు. డేలో పుట్టిన వాడికి సన్ను, నైట్ పుట్టిన వాడికి మూన్ 11th లో ఉంటే జనరలీ మంచిది. కానీ మిగిలిన మినీ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్టర్బ్ అవుతూ వచ్చాయి అనమాట. అన్నిటికీ కొన్నిటి క్యాన్సిలేషన్స్ ఉన్నాయి కానీ బట్ చాలా వరకు అంటే ఇప్పుడు ఒక విషయాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే, ఇప్పుడు మదరు, ఫాదరు, ఇట్లా ఒక్కొక్క విషయాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఒక సపోర్ట్ ఉండాలి. సో ఆ సపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సపోర్ట్ సిస్టమ్ కొంత దెబ్బతింటా ఉంది, అర్థమైందా? సో 6th లార్డ్ 8th లార్డ్ ఇవన్నీ ఫెయిల్ అయినప్పుడు హెల్త్ అనేది ఒకటి ఇంపాక్ట్ అవుతా ఉంటది. అట్లీస్ట్ మీరు బెటర్ కాకుండా ఉండడానికి సన్ అనేవాడు కాపాడుతున్నాడు, బట్ మిగిలిన చాలా విషయాలు డిస్టర్బ్ చేస్తున్నాయి. సరే సరే, మీకు అయితే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఓకే, ఈ ఆప్షన్ వచ్చినప్పుడు మీకు లిఫ్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను 2027 దగ్గర. సో మళ్ళీ ఆయుర్వేదిక్ ట్రై చేయండి.
ఓకే, ఆయుర్వేదిక. ఆయుర్వేదిక్ ఒకటి అండ్ ట్రై. పెళ్లి విషయం చెప్పగలుగుతారా? ఫస్ట్ మీరు ఏ హెల్త్ ఇయర్ లో? తగ్గించుకొని నా దగ్గరికి రండి. అర్థమైందా? దాని గురించి ఓకే. తర్వాత ఆలోచిద్దాం. సో ఫస్ట్ పెళ్లి దాని తర్వాత కానీ ఆరోగ్యం మీద ఫోకస్ చేయండి. అట్లనే డూ సంథింగ్ గుడ్ ఫర్ ద పీపుల్, అంతే చెప్తా నేను. ఉం? ఓకే. ఓకే. అర్థమైందా? ఇంకా ఎస్. ఇంతే. హెల్త్, అంతే జాబ్, మ్యారేజ్. అంతే. హెల్త్ చెప్పారు. యా, హెల్త్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్. అవునవును, ప్రైమరీ కదా. సో కాబట్టి అది ఒకటి చెప్తాను. ఫస్ట్ లైఫ్ లో మనం ఎక్స్పెక్ట్ చేయడం మానేయాలి. సో మనకి ఏది రానప్పుడు మనం ఏదైనా ఇవ్వడానికి ట్రై చేయాలి. ఓకే. అది బెటర్ ఫార్ములా అని నేను అనుకుంటా. ఫాలో అవుతాను నేను కూడా. ట్రై చేయండి. ఓకే. ఓకే. ఆల్ ది బెస్ట్ మరి. థ్యాంక్ సో యూ. 27కి గురువులో కేతు వస్తాడు. సో ఐ థింక్ దట్ షుడ్ హెల్ప్. అర్థమైందా? దాని తర్వాత నుంచి ఆస్పెక్ట్స్ కొంచెం మంచిగా మూవ్ అవుతున్నాయి. తర్వాత ఒక 5 years లో మంచి ఆస్పెక్ట్స్ లిఫ్ట్ అవుతున్నాయి. గురు ఓకే. స్టార్ ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం 8th లో రాహు ఉన్నాడు. ఆ, ఏదో మిక్స్ ఉంది. అర్థమైందా? మిక్స్ అంటే ఏంటిదని అంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ విత్ అలోపతిక్ ఇట్లా మిక్స్ లో పనిచేస్తుంది. అది సంథింగ్ లైక్ దట్. ఓకే. ఓకే. పనిచేస్తుంది. సో హీట్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ పనిచేస్తాయి. అర్థమైందా? హీట్ ఇంబ్యాలెన్స్ ని చేస్తున్నాడు. బాడీ హీట్ కంట్రోల్ అంటే బాడీ అంటే ఇప్పుడు మనకి వాత పిత్త కఫ ఇట్లా ఉంటాయి కదా. సో అవును. సమ్ అవును. ఎలిమెంట్స్ ఆర్ ఇంబ్యాలెన్స్డ్ అవుతున్నట్టు అనమాట. సాటర్న్ ఇన్ కృతిక అండ్ ఆస్పెక్టింగ్ ద చంద్ర. సాటర్న్ ఆల్సో రెట్రోగ్రేడ్. దెర్ ఇస్ సమ్ క్యాన్సిలేషన్ బట్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తున్నాడు అనమాట. అర్థమైందా? సో హార్మోనల్ ఓకే. ఇంబ్యాలెన్స్. సో ఎక్కువ స్టెరాయిడ్స్ ఇస్తూ ఉంటారు. సో అవి ఇచ్చిన తర్వాత ఇక బేసిక్ మెడిసిన్ వేసినా సరిగ్గా పనిచేయదు. అది ప్రాబ్లం యాక్చువల్లీ. ఓకే. ప్రాసెస్ ఆఫ్ ది అర్థమైంది. మెడికేషన్ కూడా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. మనకి డ్యామేజ్ అయ్యేదానికన్నా మెడికేషన్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేయగలుగుతుంది. అట్లాంటివి కూడా జరుగుతాయి. సో ఐఎమ్ నాట్ ఎ మెడికో కానీ బట్ చెప్తున్నా. ఓకే. సో ఆయుర్వేదిక్ అని మీరు ప్రిఫర్ చేయమంటున్నారు అప్పుడు అప్పుడు 27 27 లో? 27లో మరి దానికి కూడా డోర్ అన్లాక్ అవ్వాలి కదా. అవును, కరెక్ట్. ఇప్పటి నుంచి మీరు బెటర్ ఫుడ్ అదంతా ఇక మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో దాంతో మీరు మేనేజ్ చేస్తే వెళ్ళండి. ఇక వర్క్ మనం చేసినంత వరకు చేస్తాము. మిగిలిందంతా ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్. సరేనా? ఓకే. యా. రైట్. ఆల్ ది బెస్ట్. ఓకే. థ్యాంక్ యూ.